వనరులు. వనరు అంటే ఏమిటి? మన అవసరాలను సంతృప్తిపరచడానికి ఉపయోగపడేది ఏదైనా వనరే. మన చుట్టూ ఒకసారి పరిశీలిస్తే అనేక వనరులను మనం గమనించవచ్చు. దాహం వేసినప్పుడు త్రాగే నీరు, ఇంట్లో ఉపయోగించే విద్యుత్, పాఠశాల నుండి ఇంటికి చేరుకోవడానికి ఉపయోగించే రిక్షా, మనం చదివే పాఠ్యపుస్తకం వంటివన్నీ వనరులే. రుచికరమైన చిరుతిండి, అందుకు ఉపయోగించిన తాజా కూరగాయలు కూడా వనరులే. నీరు, విద్యుత్, రిక్షా, కూరగాయలు, పాఠ్యపుస్తకం వీటన్నిటిలో ఒక సాధారణ లక్షణం ఉంటుంది. వాటికి ప్రయోజనం ఉంది కాబట్టి వాటిని మనం ఉపయోగిస్తున్నాం. దానికి గల ప్రయోజనమే ఒక వస్తువును లేదా పదార్థాన్ని వనరుగా మారుస్తుంది. ఏదైనా ఒక వస్తువు వనరుగా ఎలా మారుతుంది? వాటికి విలువ ఉన్నప్పుడే వస్తువులు వనరులుగా అవుతాయని మనకు తెలుసు. వస్తువుకు గల ఉపయోగం లేదా ప్రయోజనం వలన దానికి ఒక విలువ వస్తుంది. వనరులన్నింటికీ విలువ ఉంటుందని మనకు తెలుసు. విలువ అంటే వినియోగం, అర్హత కలిగి ఉండడం. కొన్ని వనరులు ఆర్థిక విలువలను కలిగి ఉంటాయి, కొన్ని అలా కాదు. ఉదాహరణకు లోహాలు ఆర్థిక విలువ కలిగి ఉండవచ్చు, అందమైన ప్రకృతి దృశ్యం కలిగి ఉండకపోవచ్చు. కానీ రెండూ ముఖ్యమైనవే. అవి మానవ అవసరాలను తీరుస్తాయి. సమయాన్ని బట్టి కొన్ని వనరులు ఆర్థికంగా విలువైనవిగా మారవచ్చు. ఇంటి వైద్య చిట్కాలకు ప్రస్తుతం వాణిజ్య విలువ ఉండకపోవచ్చు, కానీ వాటిని రేపు ఒక వైద్య సంస్థ పేటెంట్ చేసి విక్రయిస్తే అవి ఆర్థికంగా లాభసాటిగా మారవచ్చు. పేటెంట్ ఏదైనా ఒక వస్తువు, ఒక నూతన ఆలోచన లేదా ఆవిష్కరణపై ప్రత్యేక హక్కు.